హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మనో టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో 10th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. మ్యాథమెటిక్స్ పెడగాజీ సబ్జెక్ట్ ఇది B.Ed వాళ్ళకి సంబంధించింది. సో సెకండ్ సెమ్లో ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ సెమ్కును సెకండ్ సెమ్కి సంబంధించిన మ్యాథమెటిక్స్ పెడగాజీ సబ్జెక్ట్లో 9 యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో. సో ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి చూడలేదంటే కనుక ఛానల్ని విజిట్ చేసి చూడండి. యూనిట్లో మీకు సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో దానికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి అండ్ యూనిట్కి సంబంధించిన పీడిఎఫ్ ఫోల్డర్ కూడా ఉంటుంది. లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము డిస్క్రిప్షన్ బాక్స్లో. ఆ పీడిఎఫ్ ఫోల్డర్లో మొత్తం నోట్స్ అనేది కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఏ వీడియో కానివ్వండి లేదా నోట్స్ కానివ్వండి మిస్ కావద్దు అని అంటే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, వాట్ ఈజ్ గ్రేడింగ్ సిస్టమ్. సో గ్రేడింగ్ సిస్టమ్ అంటే ఏంటి అనేది చూద్దాము. ద వర్డ్ గ్రేడ్ ఈజ్ డిప్రైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్ వర్డ్ గ్రేడస్ విచ్ మీన్స్ స్టెప్. సో గ్రేడ్ అనే వర్డ్ మనకి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఏం వర్డ్ అది? గ్రేడస్. ఓకే, దానికి మీనింగ్ ఏంటి? స్టెప్. ఇన్ ఎడ్యుకేషనల్ మెజర్మెంట్, గ్రేడింగ్ ఇన్వాల్వ్స్ ద యూజ్ ఆఫ్ ఎ సెట్ ఆఫ్ సింబల్స్ టు కమ్యూనికేట్ ద లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో ఎడ్యుకేషనల్ మెజర్మెంట్ చూసుకున్నట్టయితే గ్రేడింగ్కి సంబంధించి ఒక సెట్ ఆఫ్ సింబల్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఆ సింబల్స్ తోటి కమ్యూనికేట్ అవుతాము దేనికి సంబంధించి స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్ లెవెల్ ఎంత ఉంది అని తెలుసుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ గ్రేడింగ్ చూద్దాము. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డైరెక్ట్ గ్రేడింగ్. ఇన్ డైరెక్ట్ గ్రేడింగ్, ద పర్ఫార్మెన్స్ ఎగ్జిబిటెడ్ బై అన్ ఇండివిజువల్ ఈజ్ అసెస్డ్ ఇన్ క్వాలిటేటివ్ టర్మ్స్ and the impression so obtained by the examiner is directly expressed in terms of letter grades. సో ఏమంటున్నారు ఇక్కడ? ఈ డైరెక్ట్ గ్రేడింగ్లో పర్ఫార్మెన్స్ అనేది ఇండివిజువల్ది అసెస్ చేస్తాము క్వాలిటేటివ్ పరంగా, క్వాంటిటేటివ్ కాదు. ఓకే, సో ఇక్కడ ఎవరైతే ఎగ్జామిన్ చేస్తున్నారో వాళ్ళని ఎగ్జామినర్ అంటారు. సో వాళ్ళకి ఏ ఒపీనియన్ అయితే ఫామ్ అయిందో, ఏ ఇంప్రెషన్ అయితే ఫామ్ అయిందో దాన్ని లెటర్స్ రూపంలో గ్రేడ్స్ అనేటివి ఇస్తారనమాట. ఓకే, సో ద అడ్వాంటేజ్ ఆఫ్ డైరెక్ట్ గ్రేడింగ్ ఈజ్ దట్ ఇట్ మినిమైజెస్ ద ఇంటర్ ఎగ్జామినర్ వేరియబిలిటీ. సో డైరెక్ట్ గ్రేడింగ్ వల్ల ఇంటర్ ఎగ్జామినర్ వేరియబిలిటీ అంటే డిఫరెన్సెస్ అనేటివి వస్తాయి కదా ఎగ్జామినర్స్లో, సో అది తగ్గుతుంది డైరెక్ట్గా గ్రేడింగ్ ఇవ్వడం వల్ల. ఫర్దర్, ఇట్ ఈస్ ఈజియర్ టు యూస్ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ మెథడ్స్ ఆఫ్ గ్రేడింగ్. సో మిగతా మెథడ్స్ ఆఫ్ గ్రేడింగ్తో చూసుకున్నట్టయితే ఈ డైరెక్ట్ గ్రేడింగ్ ఏదైతే ఉందో అది యూస్ చేయడానికి కూడా ఈజీ. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ టైప్ ఏంటి? ఇండైరెక్ట్ గ్రేడింగ్. ఇన్ దిస్ మెథడ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఎగ్జామినీ ఈజ్ ఫస్ట్ అసెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్క్స్ అండ్ సబ్సిక్వెంట్లీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ లెటర్స్ గ్రేడ్స్ బై యూజింగ్ డిఫరెంట్ మోడ్స్. సో ఎగ్జామినీ అంటే ఎవరినైతే మనం ఎగ్జామిన్ చేస్తున్నామో వాళ్ళు. ఓకే, సో వాళ్ళని ఫస్ట్ అసెస్ చేసినప్పుడు మార్క్స్ అనేటివి ఇస్తారు. ఆ మార్క్స్ని కంటిన్యూస్గా అంటే సబ్సిక్వెంట్గా మనకి గ్రేడ్స్లలో అంటే లెటర్ గ్రేడ్స్లో ట్రాన్స్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఓకే, దిస్ ట్రాన్స్ఫర్మేషన్ మే బీ క్యారీడ్ అవుట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ అబ్సల్యూట్ గ్రేడింగ్ అండ్ రిలేటివ్ గ్రేడింగ్ యాజ్ డిస్కస్డ్ బిలో. సో ఇండైరెక్ట్ గ్రేడింగ్లోనే 2 టైప్స్ అనేటివి ఉన్నాయి. అవి ఏంటి అని అంటే అబ్సల్యూట్ గ్రేడింగ్ అండ్ రిలేటివ్ గ్రేడింగ్. ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి? అబ్సల్యూట్ గ్రేడింగ్. It is based on predetermined standard that becomes a reference point for assessment of students' performance. సో అబ్సల్యూట్ గ్రేడింగ్ అనేది ముందుగానే ఒక స్టాండర్డ్ గ్రేడింగ్ అనేది పెడతారనమాట, రిఫరెన్స్ పాయింట్ లాగా. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ మార్క్స్ ఇంటూ గ్రేడ్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఏ సబ్జెక్ట్. సో ఈ అబ్సల్యూట్ గ్రేడింగ్లో మనకి డైరెక్ట్ కన్వర్షన్ అనేది ఉంటుంది మార్క్స్ అనేది గ్రేడ్స్లోకి. ఓకే, ఫస్ట్ మార్క్స్ ఇస్తారు, దాన్ని గ్రేడ్స్లోకి కన్వర్ట్ చేస్తారు. అది డైరెక్ట్గా ఉంటుంది ఇన్ అబ్సల్యూట్ గ్రేడింగ్. ఓకే, ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్లో ఉండే డిస్ట్రిబ్యూషన్ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్లో వచ్చే మార్క్స్ మీద డిపెండ్ అయి ఉండదు. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ కేటగరైజింగ్ ద స్టూడెంట్స్ ఇంటూ 5 గ్రూప్స్, నేమ్లీ డిస్టింక్షన్, ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్ అండ్ అన్సాటిస్ఫాక్టరీ. సో ఈ గ్రేడ్ సిస్టమ్ అనేది ఒక 5 గ్రూప్స్లో డివైడ్ చేయడం జరిగింది. అదేంటి అని అంటే డిస్టింక్షన్ ఒకటి, ఫస్ట్ డివిజన్ ఒకటి, సెకండ్ డివిజన్ ఒకటి, థర్డ్ డివిజన్ ఒకటి అండ్ అన్సాటిస్ఫాక్టరీ ఒకటి. ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ABCDE అనేసి మనకి గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏ గ్రేడ్ ఇస్తే 75% మార్క్స్ కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళకి,
వాళ్ళని డిస్టింక్షన్లో పాస్ అయ్యారు అని అంటాం. ఇది క్వాలిటేటివ్ స్టేట్మెంట్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే బి గ్రేడ్. బి గ్రేడ్ అంటే 60% నుంచి 74% వచ్చిన వాళ్ళని బి గ్రేడ్ అంటారు. తర్వాత వీళ్ళకి ఫస్ట్ డివిజన్ అనమాట. సి వచ్చిన వాళ్ళకి 45% నుంచి 59% సెకండ్ డివిజన్. డి వచ్చిన వాళ్ళకి 33% నుంచి 44% థర్డ్ డివిజన్. అండ్ ఈ వస్తే 33% కంటే తక్కువ అన్సాటిస్ఫాక్టరీ. ఓకే, సో ఇలా మనకి అబ్సల్యూట్ గ్రేడింగ్ అనేది ఉంటుంది. ఓకే, ఈ పర్సంటేజ్లు బట్టి మనకి గ్రేడింగ్ అనేది ఇస్తారు. సిమిలర్లీ one can use a 7 or 9 point scale absolute grading as one can divide the absolute marks into any number of categories. ఇక్కడ మనకి 5 points గ్రేడింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారు. అలాగే 7 point గ్రేడింగ్ సిస్టమ్ ఇవ్వచ్చు, 9 point గ్రేడింగ్ సిస్టమ్ ఇవ్వచ్చు. ఓకే, అబ్సల్యూట్ గ్రేడింగ్లో ఇలా మనం కేటగిరీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిలేటివ్ గ్రేడింగ్. ఇది కూడా ఇండైరెక్ట్ గ్రేడింగ్ కిందకే వస్తుంది. This type of grading is done for the external evaluation where a large number of students are evaluated at a time. సో రిలేటివ్ గ్రేడింగ్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఒకటేసారి ఇవాల్యుయేట్ చేస్తారు. ఓకే, సో అందుకే ఇక్కడ ఎక్స్టర్నల్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. రిలేటివ్ గ్రేడింగ్ ఈజ్ జనరల్లీ యూస్డ్ ఇన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో రిలేటివ్ గ్రేడింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇన్ దిస్ సిస్టమ్ గ్రేడ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈస్ డిసైడెడ్ not by his or her performance alone rather than performance of the group. ఇక్కడ ఇండివిజువల్గా ఇచ్చే పర్ఫార్మెన్స్ కంటే గ్రూప్లో మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్ మీద గ్రేడింగ్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ టైప్ ఆఫ్ గ్రేడింగ్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ గ్రేడింగ్ ఆన్ ద కర్వ్. ఇలాంటి గ్రేడింగ్నే మనం గ్రేడింగ్ ఆన్ ద కర్వ్ అంటారు. ఈ కర్వ్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి రిఫర్ అయి ఉంటుంది. ఓకే, దిస్ మెథడ్ అమౌంట్స్ టు డిటర్మైన్ ఇన్ అడ్వాన్స్ appropriately when percentage of students can be expected to receive different grades, namely A, B, C and so on with reference to specific group. So ఈ రిలేటివ్ గ్రేడింగ్ అనేది గ్రూప్లో చేస్తామని చెప్పాం కదా. సో అది చేసేటప్పుడు ముందుగానే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఏముంది అనేది అప్రోప్రియేట్ పర్సంటేజెస్ ఇవ్వడం అనమాట, A, B, C ఇలా. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇఫ్ ద పర్సీవ్డ్ కర్వ్ ఈజ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ నార్మల్ కర్వ్, it allows us to categorize the obtained scores into any desired number of grades in a specific manner. ఒకవేళ మనకి వచ్చిన కర్వ్ అనేది నార్మల్ కర్వ్లోకి ట్రాన్స్ఫార్మ్ అయిందనుకోండి, అప్పుడు ఉన్న స్కోర్స్ అనేది మనకి నచ్చిన నెంబర్స్ తోటి గ్రేడ్స్ అనేవి సైంటిఫిక్ మేనర్లో ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇఫ్ వీ డిసైడ్ టు యూస్ ఏ 9 point grade system, we may simply divide the entire measurement scale into 9 equal parts. ఒకవేళ 9 point గ్రేడ్ సిస్టమ్ కావాలి అనుకుంటే ఈ కర్వ్ ఏదైతే ఉందో దాన్ని 9 ఈక్వల్ పార్ట్స్ లాగా మనం చేసుకోవచ్చు మెజర్మెంట్ అనేది. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అడ్వాంటేజెస్ ఆఫ్ రిలేటివ్ గ్రేడింగ్. సో రిలేటివ్ గ్రేడింగ్ వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండివిజువల్ స్టూడెంట్ ఈస్ రేటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రేడ్స్ అండ్ నో గ్రేడ్ సిగ్నిఫైస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ స్టూడెంట్స్, దేర్ బై ఎలిమినేటింగ్ ద నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ పాస్ ఆర్ ఫెయిల్. సో మనకి అన్సాటిస్ఫాక్టరీ అనే వర్డ్ని వాడుతున్నాం కానీ పాస్ ఫెయిల్ అనేసి వాడట్లేదు. ఓకే, సో దీనివల్ల ఈ నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ పాస్ అండ్ ఫెయిల్ ఏదైతే ఉందో దాన్ని తీసేసిన వాళ్ళం అవుతాం రిలేటివ్ గ్రేడింగ్ వల్ల. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే గ్రేడ్స్ ఇండికేట్ ద రిలేటివ్ పొజిషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్ విత్ రిఫరెన్స్ టు హిస్ ఆర్ హర్ పీర్ గ్రూప్, సర్వింగ్ ద పర్పస్ ఆఫ్ నార్మ్ రిఫరెన్సింగ్ వెదర్ ద ఇండివిజువల్ స్టూడెంట్ హ్యాస్ పర్ఫార్మ్డ్ బెటర్ ఆర్ వర్స్ దెన్ అదర్ స్టూడెంట్స్. సో ఇక్కడ ఇండివిజువల్గా కాకుండా ఇంకొకరితోటి పీర్ గ్రూప్ తోటి గ్రూప్లో మీరు ఎంతవరకు పర్ఫామ్ చేశారు అనేది చూస్తున్నాం. సో గ్రేడ్స్ అనేటివి రిలేటివ్ పొజిషన్ని మనకి సూచిస్తున్నాయి. సో దీని పర్పస్ ఏంటి, నార్మ్ రిఫరెన్సింగ్ అంటే ఇండివిజువల్ స్టూడెంట్గా మీరు మీ తోటి విద్యార్థుల కంటే బెటర్గా పర్ఫామ్ చేశారా లేదా వర్స్గా పర్ఫామ్ చేశారా అనేది తెలుస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ process skills. For measurement of process skills, checklist or rating scales can be developed. Process skills ని మెజర్ చేయడానికి చెక్లిస్ట్ లేదా రేటింగ్ స్కేల్స్ని తీసుకురావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద ఫాలోయింగ్ టాస్క్ స్పెసిఫిక్ టు ద లెర్నింగ్ ఇండికేటర్స్ ఆఫ్ ద ప్రాసెస్ స్కిల్స్ ఆర్ టు బి అసెస్డ్, వీ క్యాన్ మేక్ ఎస్ ఆర్ నో అగేన్స్ట్ ఈచ్ టాస్క్. సో ఎగ్జాంపుల్గా మీరు తీసుకున్నట్టయితే టాస్క్ ఇచ్చినప్పుడు ఎస్ ఆర్ నో అనే చెక్లిస్ట్ని మనం తయారు చేయొచ్చు. ఓకే, ప్రతి ఒక్క టాస్క్కి. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. అసెంబుల్స్ ద అపారటస్ కరెక్ట్లీ. సో
ఈ ఎక్విప్మెంట్ అనేది కరెక్ట్గా అసెంబుల్ చేశారా లేదా, ఎస్ ఆర్ నో అనేది టిక్ చేయాలి. హ్యాండిల్స్ అపారటస్ కరెక్ట్గా హ్యాండిల్ చేస్తున్నారా లేదా ఎక్విప్మెంట్ని, ఎస్ ఆర్ నో. మెజర్స్ విత్ ప్రెసిషన్, ఎక్స్పెరిమెంట్ జరిగేటప్పుడు ప్రెసిషన్ తోటి మెజర్ చేస్తున్నారా లేదా, ఎస్ ఆర్ నో. ఓకే. ఇంటర్ప్రిట్స్ డాటా కరెక్ట్లీ, మెజర్ చేసిన డాటాని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేస్తున్నారా లేదా, ఎస్ ఆర్ నో. ఓకే. ఇఫ్ రేటింగ్ స్కేల్ ఈస్ ఫాలోడ్ 5-point scale 1, 2, 3, 4, 5, that is below average, average, good, very good, excellent, according to the task present can be used. Tick mark can be put on the relevant point value. సో ఇలా మనం చేయొచ్చు ఎస్ ఆర్ నో అనే క్వశ్చన్స్ తోటి. లేదా 1, 2, 3, 4, 5 అనే పాయింట్ లాగా రేటింగ్ స్కేల్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే 1, 2, 3, 4, 5 అంటే 1 అనేది బిలో యావరేజ్ కిందకు వస్తే 5 అనేది ఎక్సలెంట్ కిందకు వస్తుంది. ఓకే. సో ఆ ప్రకారంగా మనం టిక్ అనేది చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సెట్టింగ్ అప్ ఆఫ్ ద అపారటస్, ఎక్విప్మెంట్ని సెట్ చేయడంలో ఎలా ఉన్నారు, బిలో యావరేజా, యావరేజా, గుడ్డా, వెరీ గుడ్డా, లేదా ఎక్సలెంట్గా సెట్ చేస్తున్నారా, ఇలా అనమాట. ఓకే. అలాగే అబ్జర్వేషన్కి సంబంధించి, మెజర్మెంట్ ఆఫ్ ద డాటాకి సంబంధించి, ల్యాబ్స్లో జరిగేటివి ఇవి, రిపోర్టింగ్ ఆఫ్ ద డాటాకి సంబంధించి, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డాటాకి సంబంధించి, కన్క్లూజన్ తీసుకురావడానికి సంబంధించి, ఇట్లా మనం ఎక్కడ మనకి కరెక్ట్ అనిపిస్తే అక్కడ టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మెజర్మెంట్ ఆఫ్ యాటిట్యూడ్స్. ఏ రేటింగ్ స్కేల్ ఆర్ ప్రాక్టికల్ టెస్ట్ క్యాన్ బీ యూస్డ్ ఫర్ దిస్ పర్పస్. ఇంతకుముందు ప్రాసెస్ స్కిల్స్, ల్యాబ్స్లో మీరు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో స్కిల్స్ అవి ఇలా చేయొచ్చు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు యాటిట్యూడ్స్ యొక్క మెజర్మెంట్, ఇక్కడ కూడా రేటింగ్ స్కేల్ ప్రాక్టికల్ టెస్ట్ అనేది మనం యూజ్ చేయొచ్చు. స్టూడెంట్స్ హానెస్టీ, కోఆపరేషన్, ఆబ్జెక్టివిటీ ఎక్సెట్రా క్యాన్ బీ మెజర్డ్ ఆన్ ప్రీ డిటర్మైన్డ్ రేటింగ్ స్కేల్. సో ప్రీ డిటర్మైన్ ఆల్రెడీ ముందుగా ఉన్న రేటింగ్ స్కేల్లో స్టూడెంట్స్ యొక్క కోఆపరేషన్ కానివ్వండి, ఆబ్జెక్టివిటీ కానివ్వండి, వాళ్ళ యొక్క హానెస్టీ, నిజాయితీగా ఉండడం, వీటిని మెజర్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే రేటింగ్ స్కేల్ పాయింట్ ఇండికేటర్స్లో స్ట్రాంగ్లీ అగ్రీ, మైల్డ్లీ అగ్రీ, అన్డిసైడెడ్, డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ ఉంది. సో పాజిటివ్ యాటిట్యూడ్ టర్మ్స్లో 5, 4, 3, 2, 1 అండ్ నెగిటివ్ యాటిట్యూడ్ టర్మ్స్లో 1, 2, 3, 4, 5 ఇలా మనం రేటింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకే. క్వశ్చన్స్ బట్టి ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు అది స్ట్రాంగ్లీ అగ్రియా, స్ట్రాంగ్లీ డిసగ్రియా, అన్డిసైడెడా, ఇలా. ఓకే. సో నెక్స్ట్ పోర్ట్ఫోలియోస్ గురించి చూద్దాం. ఇది ఇంపార్టెంట్ అండి. ఇట్స్ రోల్ ఇన్ ఇవాల్యుయేటింగ్ స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్. పోర్ట్ఫోలియో యొక్క రోల్ ఏంటి స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ని ఇవాల్యుయేట్ చేయడంలో. ఓకే. పోర్ట్ఫోలియో క్యాన్ బీ యూజ్డ్ యాజ్ ఎ వే ఆఫ్ కలెక్టింగ్, రికార్డింగ్, మానిటరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ అబౌట్ లెర్నింగ్ ఎవిడెన్సెస్ టు ద అడ్మినిస్ట్రేటర్స్ అండ్ కమ్యూనిటీ. సో స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ ఎవిడెన్సెస్కి సంబంధించి మనం పోర్ట్ఫోలియో అనేది తయారు చేయొచ్చు. దాంట్లో డాటా అనేది కలెక్ట్ చేయొచ్చు, రికార్డ్ చేయొచ్చు, మానిటర్ చేయొచ్చు, కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే. స్టూడెంట్స్కి సంబంధించి ఎవరికి, అడ్మినిస్ట్రేటర్స్కును చుట్టూ ఉన్న కమ్యూనిటీకి. స్టూడెంట్స్ క్యాన్ బి యాక్టివ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో స్టూడెంట్స్ యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతారు. ఇట్ ప్రొవైడ్స్ దెమ్ ఆపర్చునిటీ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్, రిఫ్లెక్షన్ ఆన్ దేర్ వర్క్ అండ్ సెట్టింగ్ గోల్స్ ఆఫ్ దేర్ లెర్నింగ్. సో ఈ పోర్ట్ఫోలియో వల్ల సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు, రిఫ్లెక్ట్ అవ్వచ్చు వాళ్ళ వర్క్ మీద, అలాగే గోల్స్ అనేటివి సెట్ చేసుకోవచ్చు. పోర్ట్ఫోలియో షుడ్ కంటైన్ ద మెటీరియల్స్ దట్ షో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ స్టూడెంట్స్ ఎబిలిటీస్. పోర్ట్ఫోలియోలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ చూపించేలాగా మెటీరియల్స్ అనేటివి ఉండాలి, కంటైన్ చేసి ఉండాలి. ఓకే. ఇట్ షోస్ దట్ స్టూడెంట్ హ్యాస్ లెర్న్డ్ అబౌట్ రైటింగ్ రిపోర్ట్స్, పర్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్స్, కండక్టింగ్ డిస్కషన్స్, గివింగ్ ప్రజెంటేషన్ ఆన్ ఎ మ్యాథమెటిక్స్ టాపిక్, డిజైనింగ్ పోస్టర్స్ ఎక్సెట్రా. సో ఈ పోర్ట్ఫోలియోలోనే పిల్లల యొక్క రైటింగ్ రిపోర్ట్స్, వాళ్ళ పర్ఫార్మింగ్ ఎక్స్పెరిమెంట్స్, అలాగే డిస్కషన్స్ ఏమైనా కండక్ట్ చేస్తే వాటి గురించి, ప్రజెంటేషన్ ఏమైనా ఇస్తే వాటి గురించి, పోస్టర్స్ ఏమైనా తయారు చేస్తే వాటి గురించి, అన్నిటి గురించి ఉంటుందన్నమాట. ద పోర్ట్ఫోలియోస్ క్యాన్ బి ఇవాల్యుయేటెడ్ బై ద టీచర్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్ బిలో. సో ఇలాంటి పోర్ట్ఫోలియోస్ని ఇవాల్యుయేట్ చేయాలంటే టీచర్స్ ఏం చేయాలి అనేది కింద ఇవ్వడం జరిగింది. చూద్దాం ఇప్పుడు. లాస్ట్ టాపిక్ ఇది. ఫస్ట్ ఏంటి, సెల్ఫ్ ఇవాల్యుయేషన్. స్టూడెంట్స్ వాళ్ళంతట వాళ్ళే సెల్ఫ్గా ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఓకే. Students can evaluate their own portfolios. The diversity of products in different portfolios can be so much that identification of evaluation criteria will not be a simple task. సో ప్రతి పోర్ట్ఫోలియోకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇవాల్యుయేషన్ని మనం కరెక్ట్గా ఇదే క్రైటీరియాలో చేయాలి అనేది ఐడెంటిఫై చేయడం సింపుల్ టాస్క్ కాదు. టీచర్ విల్ హ్యావ్ టు వర్క్ కోఆపరేటివ్లీ విత్ స్టూడెంట్స్ అండ్ డిజైన్ ఎ సెట్ ఆఫ్ క్రైటీరియా బై విచ్ బోత్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ క్యాన్ ఇవాల్యుయేట్ ద క్వాలిటీ ఆఫ్ దేర్ పోర్ట్ఫోలియో ప్రోడక్ట్స్. సో అందుకే స్టూడెంట్స్ తోటి కోఆపరేటివ్గా క్రైటీరియా అనేది మనం చేయాలి ఇవాల్యుయేట్ చేయడానికి. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే బై యూజింగ్ ద నెగోషియేటెడ్ క్రైటీరియా స్టూడెంట్స్ క్యాన్ ఇవాల్యుయేట్ దేర్ ఓన్ వర్క్. సో స్టూడెంట్స్ టీచర్స్ డిస్కస్ చేసి ఒక
క్రైటీరియా తీసుకొస్తారు కదా, అదే నెగోషియేటెడ్ క్రైటీరియా. దాని ద్వారా వాళ్ళ ఓన్ వర్క్ని ఓన్గా సెల్ఫ్ ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. స్టూడెంట్స్ క్యాన్ ఐడెంటిఫై దర్ మేజర్ స్ట్రెంగ్స్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ ఎ గివెన్ ప్రోడక్ట్ అండ్ దెన్ రిఫ్లెక్ట్ ఆన్ హౌ ద ప్రోడక్ట్ కుడ్ బి ఇంప్రూవ్డ్. సో ఈ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ వల్ల స్ట్రెంగ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనేది చూసి దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్న దాని మీద వర్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ కండక్ట్ పోర్ట్ఫోలియో కాన్ఫరెన్స్. ఓకే, దీస్ కాన్ఫరెన్స్ నాట్ ఓన్లీ హెల్ప్ ఇన్ ఇవాల్యుయేటింగ్ స్టూడెంట్స్ లెర్నింగ్ ప్రోడక్ట్ బట్ ఆల్సో హెల్ప్ దెమ్ ఇన్ ఇంప్రూవింగ్ దేర్ సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఎబిలిటీస్. పోర్ట్ఫోలియో కాన్ఫరెన్సెస్ వల్ల పిల్లల యొక్క లెర్నింగ్ ప్రోడక్ట్స్ని ఇవాల్యుయేట్ చేయడమే కాదు, సెల్ఫ్ ఇవాల్యుయేషన్ ఎబిలిటీస్ కూడా పిల్లల్లో ఇంప్రూవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, conferences can be planned in advance so that students can start preparing for these conferences well in time. కాన్ఫరెన్సెస్ అనేటివి ముందుగానే ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకు అని అంటే ఆ టైం వరకు స్టూడెంట్స్ కరెక్ట్గా ప్లాన్ చేసుకొని ఉండడానికి, ఓకే, ప్రిపేరింగ్ అనేది ఉండడానికి. కమ్యూనిటీ క్యాన్ బీ ఇన్వైటెడ్ ఇన్ ద కాన్ఫరెన్స్. చుట్టూ ఉన్న కమ్యూనిటీని ఇన్వైట్ చేయొచ్చు కాన్ఫరెన్స్కి. స్టూడెంట్స్ క్యాన్ ఆల్సో గివ్ ప్రజెంటేషన్స్ కూడా ఇవ్వచ్చు స్టూడెంట్స్. ఓకే, సో లాస్ట్ చూసుకున్నట్టయితే ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్. పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్లో. ఓకే, ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెషన్ స్టూడెంట్స్, పేరెంట్స్ guardians can be encouraged to keep reviewing their children's learning evidences and products. సో పోర్ట్ఫోలియో ఇవాల్యుయేషన్ అనేది స్టార్టింగ్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కానివ్వండి, గార్డియన్స్ కానివ్వండి, ఈ లెర్నింగ్ ఎవిడెన్సెస్ని, వాళ్ళ లెర్నింగ్ ప్రోడక్ట్స్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉండొచ్చు. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో వాట్ ఈస్ గ్రేడింగ్ సిస్టమ్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. దాంట్లోనే టైప్స్ ఆఫ్ గ్రేడింగ్ అనేది చూసాము. దాంతోపాటుగా ప్రాసెస్ స్కిల్స్ మరియు యాటిట్యూడ్స్ని ఎలా మెజర్ చేయాలనేది కూడా చూసాము. దాంతోపాటుగా పోర్ట్ఫోలియో అసెస్మెంట్ గురించి కూడా చూసాము. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇంకా కంటిన్యూ చేద్దాము 10th యూనిట్ అనేది. సో యాజ్ యూజువల్ ఈ మొత్తం నోట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో ఉంటుంది లింక్ అనేది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ కోసమన్నా వీడియోని లైక్ చేసేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కమ్యూనికేట్ చేయండి నాతోటి. ఫీడ్బ్యాక్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి పెట్టండి. అందరి కామెంట్స్ అనేది చదువుతాం మేము. సో కన్స్ట్రక్టివ్ ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా తీసుకుంటాము. సజెషన్స్ ఉంటే మ్యాక్సిమం వీడియోస్ తీసుకురావడానికి ట్రై చేస్తాం. ఓకే, సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.